చూపి అటు చూపిరా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ బై విఘ్నేష్. ఇవాళ అయితే మా విలేజ్ పక్కన ఉన్న ఏరుకైతే రోహు ఫిషింగ్ వెళ్తున్నాం. లొకేషన్కి వెళ్ళి చూపిస్తాను ఫ్రెండ్స్. లొకేషన్ చూడండి ఎంత బాగుందో. ఇదే నేను ఫిషింగ్ బట్ట వేయాలి. ఇప్పుడైతే పిండిని నీళ్ళల్లో వేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఎంత దూరం పోతుందో. అదిగో అక్కడ పడింది. చూద్దాం, వెయిట్ చేద్దాం. ఏం ఫిష్ పడద్దో, పడితే ఖచ్చితంగా చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ ఫ్రైడ్ రైస్ కొన్న గ్యాప్లో అయితే మేము ఫ్రైడ్ రైస్ తీసుకున్నాం. తిందాం, చూద్దాం. నెక్స్ట్ ఫస్ట్ అయితే ఈ చిన్న చేపతో షికార్ అయితే మొదలైంది ఫ్రెండ్స్. చూడండి ఇంత గుత్తికి మరీ ఎంత చిన్న చేప పడిందో. ఆ పిండి తినడానికి వచ్చింది. నెక్స్ట్ అయితే ఆ చిన్న చేప తర్వాత వేయంగానే పడింది ఇది. చెప్పులు లేవురా. క్యా కొరమీనా మా ఏదో నోరు కదిలించిన చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మా సైడ్ కాకిగండి అంటారు. మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. చూసేదానికి ఫిష్ అయితే చాలా బాగుంది. తర్వాత అయితే డైవర్ చూపెట్టాల్సి చాలా లక్షిప్గా ఉంది. ఓకే, ఇదైతే దాని తర్వాత పడిన చేప ఫ్రెండ్స్. ఇదైతే చెట్టల్లోకి తీసుకెళ్ళిపోయి నన్ను ఆట ఆడిచ్చేసింది. అందుకే లైవ్ వీడియో తీలేకపోయాను. ఇదైతే ఒక్క రొంత లేదు. చాలా మా పైడేర్లు అయితే ఎక్కువ కాకిగండిలే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది 3వ కాకిగండి. ఇదైతే చాలా సేపు అల్లాడిచ్చింది కాకిగండి. కాకిగండి అంటే గండి మీద కొంచెం తక్కువ టేస్ట్ ఉంటుంది అంతే. చేప అయితే బాగుంటుంది తినేదానికి. ఇవాళ అయితే ఈ 3 కాకిగండ్లు పడాయి ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి. మరిన్ని వీడియోలో